triplex villas at Konnur, APR Projects. కాదు ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, రెడ్ బుక్ ఓపెన్ అయింది. ఫస్ట్ పేజీలో వీళ్ళే ఉన్నారు, సెకండ్ పేజీలో, థర్డ్ పేజీలో ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు ఇంటర్నల్ ఏం డిస్కస్ చేసుకుంటుంది పార్టీ అరెస్టుల మీద? అసలుకి ఇప్పుడు వాళ్ళు ఎంతమంది పేర్లు పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు పెడతారని కూడా తెలుసు. నెక్స్ట్ కొడాలి నాని, పేర్ని నాని అంటున్నారు, నెక్స్ట్ రోజా అంటున్నారు, అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న పోసాని గారు అరెస్ట్ చేసింది, ఆయన నంది అవార్డు వద్దు అని రిఫ్యూజ్ చేశాడు. రిఫ్యూజ్ చేసిన కారణం ఏంటంటే, ఇది అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే, కమిటీలో 15 మంది ఉంటే 12 మంది 13 మంది మా కమ్యూనిటీలో ఉన్నారు. మరి ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది, ఈ కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా నేను చూశాను. కాబట్టి నాకు అది ఇష్టం లేదు, ఆ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తిగా నాకు ఈ అవార్డు తీసుకోవడం ఇష్టం లేదు, నేను రిఫ్యూజ్ చేస్తున్నాను అని తీసుకోలేదు. దాని మీద ఒక కేసు, అది ఎప్పుడు జరిగో, ఎప్పుడో 5 సంవత్సరాల పైన 7 సంవత్సరాలు అయిందో 10 ఏళ్ళు అయినా, ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి మరి ఈ రోజు దాన్ని ఆసరాగా తీసుకొని అరెస్ట్ చేయడం ఏమంటే ఎలా అవుతుంది చెప్పండి? పోసాని గారు కొన్ని ప్రెస్ మీట్లు చూసారు అసలు మీరు? ఆఫ్ కోర్స్ ఎంత నీచంగా, పార్టీలు పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా వ్యక్తుల్ని ఎంత నీచంగా తిడతారు అసలు. నేను అది కాదంటలేదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అరెస్ట్ చేసిన కారణం ఇనిషియల్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది ఆ కారణం అంటే అది కదా ఫ్యాబ్రికేటెడ్ రీజనే కదా, కేసే కదా అది. ఒకవేళ అది చూస్తే తర్వాత మళ్ళీ వరుసగా కేసులు, అంటే ఆయన మాట్లాడిన దానికి కూడా ఒక రీజన్. ఇప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేశారు తెలుసు కదా, చిరంజీవి గారి అభిమానులను, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను, ఆ ఇంటి మీద దాడి జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. ఇది ఇంటర్నల్ గా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ వార్ అది. సో ఆ సందర్భంగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాన్ని అది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన దాన్ని, లేదా ఆయన వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి రైవల్టీని అది పార్టీకి తీసుకొచ్చి పుయ్యాలనుకుంటే అది ఎంతవరకు సబబు? ఒకవేళ ఆయన పార్టీలో ఉండొచ్చు, లేదా ఒక పార్టీలో పదవి చేయొచ్చు, అంత మాత్రం చేత మరి ఆయన్ని పార్టీకి రుద్దాలనేటువంటి ప్రయత్నం చేయడం సరి కాదు. అది ఇప్పుడు తీసుకొచ్చే మళ్ళీ ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని అన్నారని మళ్ళీ ఇంకో కేసు నడుస్తారు. ఇప్పుడు 18 కేసులు ఫైల్ చేశారు, 18 కేసులు అండి. అది ఎంత ఊరుకు కరెక్ట్? ఎవరినా సరే ఏదో ఒక సందర్భం ఏదో ఒక కేసు అండి. 18 కేసు వివిధ జిల్లాల్లో చేసి ప్రతి జిల్లా తిప్పుతా ఉన్నారు ఆయన్ని. ఇప్పుడు ఆయనని కాదు, ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా, ఇప్పుడు నందిగామ సురేష్ గారిని కూడా తీసుకెళ్లి మర్చిపోనాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఇంతే తిప్పారు అనుకుంటా, 4 తిప్పారు. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇంకా కేసులు కూడా ఉండొచ్చు, ఉంటాయి కూడా, ఉన్నా కూడా మేము చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎదుర్కోవడం ఇదే కదా. మేము అలా చేయలేదు. దెందులు చింతమనేని గారిని జిల్లా తిప్పారు కదా మీరు కూడా. మీరు ఒకటి చూడాలా, చింతమనేని మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆయన చేసిన పనులు ఒక మాత్రమే లేదండి, లేదు కదా, ఎందుకు లేదు? ఇప్పుడు ఒక ఎంఆర్ఓని ఒక పొలం గట్టు మీద తన్నినటువంటి పరిస్థితుల్లో వనసాక్షి గారు ఎంఆర్ఓ అని, రఘురామకృష్ణరాజు గారు చూడండి. ఇప్పుడు ఆ కేసులో ఆవిడని, ఒక ఎంఆర్ఓని ఇసుక దోపిడీ చేస్తున్నారని అక్కడ ఆడికి వెళ్ళిన సందర్భంలో అక్కడే పడేసి కొట్టిన సందర్భం ఉంది. మరి అలాంటి వాళ్ళ మీద కేసులు లేకుండా ఉంటాయండి. ఆయన క్లియర్ గా నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఒకసారి ఎంఆర్ఓ గారిని పిలిపించి మాట్లాడండి, నేను కొట్టానో లేదో చెప్తారు ఆమె అని. ఆవిడే చెప్పారు కదా ఆ రోజు మీడియా ముందు, ఆవిడే మాట్లాడారు. రికార్డ్ చేశారు స్టేట్మెంట్ లో ఉంది. ఖచ్చితంగా ఆవిడని కొట్టిన సందర్భం అక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఆమెను కొట్టిన జరిగింది కూడా. ఆ రోజు త్రిబుల్ ఆర్ ఏం చేశారు మరి? త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు, రామకృష్ణ గారు తీయండి. వీళ్ళు ఈ చీటర్స్, వీళ్ళు చీటింగ్లు చేసి ఇంతకు ముందు ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, బ్యాంకు సంబంధించినటువంటి చీటింగ్ చేసినాయి. ఇలాంటి వీళ్ళందరూ కూడా నీతిమంతుల్లాగా ఏదో ఈ రోజు మాట్లాడతా స్పీకర్ స్థానంలో కూర్చొని మాట్లాడితే సరిపోతుందా అండి? ఇప్పుడు వీళ్ళు నీతిమంతుల్లాగా మాట్లాడితే ఎలాగా?